తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి విడత తరహాలోనే మలి విడతలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకొని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు. మొత్తంగా 3911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ మద్దతుదారులు 2331 స్థానాల్లో గెలుపొందారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా 1195 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ కేవలం 255 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయడంతో మెజారిటీ జిల్లాలో కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. అయితే సిద్దిపేట, జనగామ, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలు గెలుచుకున్నారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ మెజారిటీ స్థానాలు దక్కించుకుంది. తెలంగాణలో జరిగిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. తొలి విడత తరహాలోనే మలి విడతలోనూ అత్యధిక సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని గ్రామీణ ప్రాంతాల్లో తన పట్టును నిరూపించుకుంది. ఆదివారం జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థులు సగానికి పైగా స్థానాల్లో విజయ కేతనం ఎగురవేశారు. మొత్తం 3911 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగగా కాంగ్రెస్ మద్దతుదారులు 2331 స్థానాల్లో గెలుపొందారు. మరోవైపు ప్రతిపక్ష బీఆర్ఎస్ కూడా 1195 స్థానాల్లో విజయం సాధించి రెండో స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో ప్రత్యామ్నాయంగా ఎదగాలని భావిస్తున్న బీజేపీ కేవలం 255 స్థానాలకే పరిమితమైంది. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక శ్రద్ధతో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో పనిచేయడంతో మెజారిటీ జిల్లాలో కాంగ్రెస్ స్పష్టమైన
ఆధిక్యం ప్రదర్శించింది. అయితే సిద్దిపేట, జనగామ, కుమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ సత్తా చాటింది. ముఖ్యంగా మాజీ మంత్రి హరీష్ రావు నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు అత్యధిక స్థానాలను గెలుచుకున్నారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ మెజారిటీ స్థానాలను దక్కించుకుంది. Go.